ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదలలో జాప్యం చేయడంతో ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని తల్లిదండ్రులు కోరారు. గిరిజనులకు సహాయం చేయడం కోసం, వాళ్ళ యొక్క విద్యాభివృద్ధిని తోడ్పడడం కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళతో పాటుగా ప్రైవేట్ స్కూళ్ళకు విద్యను అందించడం కోసం ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ స్కూల్లో ఈ పథకంలో భాగంగా దాదాపు కొన్ని వందల మంది గిరిజనులు చదువుకుంటున్నారు. కాబట్టి ఈ పేద గిరిజన పిల్లలకి స్టైఫండ్ ఈ ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వకుండా సంవత్సరాలుగా ఆలస్యం చేసుకుంటూ పిల్లల యొక్క విద్యా జీవితంతో ఆడుకుంటుంది. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వం స్పందించి మా పిల్లల యొక్క రియంబర్స్మెంట్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.